హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే తీపావకాయ పెట్టుకోవడం బెల్లమావకాయ చూపిస్తున్నాను. నేనైతే 25 కలెక్టర్కాయలు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసి 2 సార్లు మొత్తం నీరంతా వాడిపోయేటట్టు పెట్టుకొని పొడిగుడ్డతో తుడిసి ఫ్యాన్ కింద 2 గంటలు అయితే ఆరబెట్టుకున్నాను. ఇలా ముక్కలన్నీ ఫుల్గా ఆరిపోయాయి. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ చూపిస్తున్నాను. 25 కాయలకి నేను 2 కేజీలన్నర బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లం ఇలా పౌడర్ అయ్యేటట్టు కొట్టించుకున్నాను, మొత్తం మెత్తగా చేసుకున్నాను. ఇదంతా నేను వేసుకుంటున్నాను. రెండు 200 గ్రాములు రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు పసుపు వేసుకుంటున్నాను. ఈ గిన్నెతోని 2 గిన్నెలు కారపొడి వేసుకుంటున్నాను. రెండు కప్పులు కారం వేసుకున్నాను. ఈ గిన్నెతో 2 కప్పులు 2 గిన్నెలు వేసుకుంటున్నాను. ఆవపిండి అంటే కేజీ, ఇది అర కేజీ అనమాట. నేను 1 కేజీ వేసుకుంటున్నాను. రెండు గిన్నెలు వేసుకున్నాను. 2 గిన్నెలు అంటే కేజీ ఆవపిండి. 25 కాయలకి కేజీ కారం, కేజీ ఆవపిండి, 250 గ్రాములు రాళ్ళుప్పు, ఒక 2 స్పూన్లు పసుపు, ఒక 3 స్పూన్లు మెంతులు వేసాను. 2 కేజీల బెల్లం పౌడర్ వేసాను. మొత్తం ఇదంతా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లో ముక్కలు మొత్తం ములిగేటట్టు అన్నీ కలుపుకొని ఒక బకెట్లోని స్టోర్ చేసుకోవాలి. మొత్తం ఇదంతా ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ పౌడరు, కారము, బెల్లము, ఉప్పు, మెంతులు, పసుపు మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపిన దీంట్లోని కొద్దిగా మామిడి ముక్కలు వేసుకొని కలిపేసి ఒక ప్లాస్టిక్ బకెట్లోని స్టోర్ చేసుకోవాలి. ఒక 3 డేస్ వరకు అలా మూత పెట్టి ఉంచేయాలి. 3 డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మొత్తం కిందకి పైకి కలిపితే దానిలో వాటర్ అంతా వస్తుంది. అప్పుడు ముక్కలు వేరేగా, జ్యూస్ వేరేగా పళ్ళాల్లో పెట్టుకొని ఎండలో పెట్టుకోవాలి. ఇలా కొద్ది మామిడికాయ ముక్కలు వేసుకొని ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని కొద్దిగా బకెట్లోని వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ దీంట్లో మనం వేసుకోవాలి. నాకు మా అత్తగారు నేర్పించారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఆవకాయ, తీపావకాయ బెల్లంతోని.
మంచి టేస్ట్ ఉంటుంది. సంవత్సరం వరకు కూడా ఇది నిలవ ఉంటుంది. మా పాపాలకి కూడా నేను ఇస్తాను, మా పాపాలకి ఇస్తాను, మా ఫ్రెండ్స్కి ఇస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కారం ఉప్పు పట్టేటట్టు మామిడికాయ ముక్కలన్నీ కలుపుకొని మిగిలిపోయిన పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, చాలా తక్కువ, ఎందుకంటే ఆవకాయ ఎండబెడతాం కదా. ఎండబెట్టేసిన తర్వాత మొత్తం అంతా రెడీ అయిపోవాలి, అప్పుడు ఆయిల్ మనం వేసుకుంటాము. ఇప్పుడైతే చిన్నది కొంచెం వేసుకోవాలి. నేను ఇలా మొత్తం అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఈ పౌడరు మామిడికాయ ముక్కలు మొత్తం ఇంకంతాను. ఇప్పుడంతా ఇలా వేసుకొని దీంట్లోని వెల్లుల్లి గుడ్లు వేసుకుంటున్నాను, పొట్టు తీసినవి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడైతే. దీన్ని ఇప్పుడు మనం మొత్తం అయిపోయింది కదా, మూత పెట్టేసి జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటే ఒక 3 డేస్కి ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు మనం వేరువేరుగా ఎండబెట్టుకోవాలి, ముక్కలు వేరేగా పూట వేరేగానా. బెల్లం ఆవకాయకి అయితే నేను ఇలా రెడీ చేశాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మా అత్తగారు నాకు నేర్పించారు. సంవత్సరం కంటే ఇంకా ఎక్కువే నిలవ ఉంటుంది. ఆవకాయ ఎక్కడ కూడా పాడవదు, ముక్క అలా గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మిగతా ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. ఒకసారి అయితే ఆవకాయని కలుపుకుందాము. చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం బాగా గరిటె పెట్టి కలుపుకోవాలి, కిందకి పైకి పైకి కిందకిని. అప్పుడు మొత్తం ముక్కలన్నిటికీ బాగా బెల్లము ఉప్పు కారం అన్నీ పడతాయి. ఫ్రెండ్స్, మనమైతే బెల్లం ఆవకాయకి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే నేను చూపించడం మర్చిపోయాను. దీంట్లోంచి ముక్కలన్నీ సపరేట్ చేసాను. సపరేట్ చేసి ముక్కలు వేరేగా ఊట వేరేగా పళ్ళాలు వేసుకొని ఎండబెట్టుకుంటే ఒక 3 డేస్ ఊట చిక్కబడిపోతుంది. ఇప్పుడైతే ఇలా పల్చగా ఉంది కదా, ఇది చిక్కగా అవుతుంది. తర్వాత ముక్కలు కూడా వేరువేరుగా ఎండబెట్టుకుంటే త్వరగా ఎండిపోతాయి. మనకి చాలా రోజులు నిలవ ఉంటుంది, పాడవకుండా. ఆవకాయ 2 కలిపి అయితే చాలామంది ఎండబెడతారు. అలా 2 కలిపి ఎండబెట్టినట్టుగా అయితే పాడైపోతుంది. ఇలా సెపరేట్ చేసి ఎండబెట్టుకున్నట్టయితే చాలా బాగా వస్తుంది ఆవకాయ. మేమైతే ఈ విధంగా ముక్కలన్నీ వేరేగా పళ్ళుల్లోకి తీసేసుకొని ఇలా ముక్కలన్నీ వేరువేరుగా ఎండబెట్టేసుకున్నాము. ఊట పళ్ళాల్లో వేసుకొని వేరేగా ముక్కలు ఇలా పళ్ళాల్లో వేసుకొని వేరేగా ఎండబెట్టుకున్నాము. ఒక 3 డేస్ తర్వాత ఈ ముక్కలన్నీ ఊటలో వేసి నూనె వేసి అప్పుడు కలుపుకుంటాము. కలిపి పింగాణీ జాడీలోని స్టోర్ చేసుకుంటాము. కలిపేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఆవకాయ అంతా ఇలాగైతే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఆయిల్ ఇలా ఫుల్గా వేసుకోవాలి. వేసుకుంటే బెల్లం ఆవకాయ సంవత్సరం కంటే ఎక్కువే ఉంటుంది. టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఇలా జాడీలో అయితే స్టోర్ చేసుకోవాలి.